బొమ్మ బొరుస ఆట జరుగుతోంది ఇక్కడ. ఫస్ట్ మరి ఎవరు గెలిచారు బొమ్మ బొరుసలో? 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Aata unlimited. ఎస్, ఇక ఆట ఆరంభం అయిపోతుంది. యూపీ యోధాస్ వర్సెస్ పట్నా పైరేట్స్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఈ రివెంజ్ వీక్ లో, ఈ రివెంజ్ మ్యాచ్ చూడడం కోసం. ఎస్, మొదటి రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది పట్నా పైరేట్స్ నుంచి. యూపీ యోధాస్ టాస్ గెలిచారు, వాళ్ళని ఆహ్వానించారు రైడ్ కోసం. అయితే రావడమే ఒక పట్నా పాయింట్ పట్టుకొచ్చేసింది. ఒకటి పట్టుకొచ్చి చాలదు, ఇంకోటి కూడా పట్టుకొస్తారు దూకుడుగా. మళ్ళీ ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు పట్నా పైరేట్. అది యాటిట్యూడ్. మలేష్, బాడీ లాంగ్వేజ్ ఎలా అనిపిస్తుంది మీకు? అక్కడ చూడొచ్చు దేవాంగ్ నుంచి ఆ స్కిల్ ఎగ్జిక్యూటివ్ చేసే విధానం చూడొచ్చు. మెయిన్ రైడర్ బెంచ్ మీద ఉంటే పాయింట్స్ తీసుకొచ్చేది ఎవరు? ఇక్కడ భవానీ రాజ్పూత్ రావడం చూస్తున్నాం. యూపీ యోధాస్ నుంచి ఇక్కడ మంచి అటెంప్ట్ అయితే చేశాడు, మంచి పాయింట్ అయితే లభిస్తుంది. 1 point యూపీ యోధాస్ జెర్సీ నంబర్ 22 మరొకసారి స్కోర్ ఈక్వల్, సమం చేశారు. అంటే చూడొచ్చు ఇరు జట్లు కూడా అంత సమానంగా ఉన్నాయి. కానీ ఈయన మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. దేవాంగ్ సాలిడ్ మల్టీ రైడ్ పాయింట్ సాధించాడా? సూపర్ రైడ్ అవుతుందా ఇది? ఈ మ్యాచ్ లో ఇది మొదటి సూపర్ రైడ్ అవబోతుందా? మల్టీ పాయింట్స్ అయితే కంపల్సరీ, ఎందుకంటే భరత్ అండ్ సుమిత్ ఇద్దరి నుంచి ఎస్కేప్ అవుతూ పాయింట్ అయితే సాధించాడు. ఎస్కేపింగ్ విధానం చూడొచ్చు. అండ్ సుమిత్ ట్యాకిల్ చేసే ప్రయత్నం, అండ్ భరత్ పుల్ చేద్దాం అనుకున్నాడు కానీ ఈజీగా లాబీ త్రూ మిడ్ లైన్ చేరుకున్నాడు దేవాంగ్. దాంతో మల్టీ రైడ్ పాయింట్ సాధించాడు, సక్సెస్ అయ్యాడు దేవాంగ్. 2 points పట్నా పైరేట్స్. పాయింట్ పట్టుకొస్తాడా? సేఫ్ రైడ్ గా వెనక్కి వస్తాడా చూడాలి. ఎస్, ఒక అనవసరమైన ట్యాకిల్ చేసే ప్రయత్నం, కానీ ఆహా, అద్భుతంగా టీమ్ సపోర్ట్ తోటి ట్యాక్లింగ్ అయితే గట్టిగా చేశారు. పాయింట్ అయితే పట్నా పైరేట్స్ వెలిగిపోతుంది. అంకిత్ మాత్రం సాలిడ్ బ్యాక్ హోల్డ్ అయితే చూడొచ్చు ఎంత సాలిడ్గా చేశాడనేది. అండ్ మిడ్ లైన్కి చాలా క్లోజ్గా బ్యాక్ హోల్డ్ చేశాడు. అండ్ ఆ సపోర్ట్ను కూడా మెచ్చుకోవాలి. ఆ సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయ్యింది. కానీ బ్రిలియంట్గా చేశాడు. అక్కడ మిల్లీమీటర్లో మిస్ అయినట్టుంది అతను రైట్ తీసుకురావడం అనేది. క్లియర్ కట్ గా లీడ్ లోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడైతే సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. రాఫ్ సూపర్ ట్యాకిల్ వాడుకుంటారా? 2 పాయింట్లు పట్టుకురాకొస్తారా? రైట్, అదే పని చేస్తున్నట్టున్నారు. సూపర్ మంచి ట్యాకిలింగ్ అయితే అక్కడ మనం చూస్తున్నాం. వావ్, వాట్ ఎ ట్యాకిల్! రాఫ్ సూపర్ ట్యాకిల్. అచ్చం మొసలి పట్టారు యూపీ యోధులు, పట్టారు పాయింట్లు. సూపర్ ట్యాకిల్ పాయింట్స్ లో వెనుక పడకుండా చేస్తూనే ఉన్నారు. ఎస్, సూపర్ ట్యాకిల్. రైడర్ అవుట్. సూపర్ ట్యాకిల్ 2 points యూపీ యోధాస్. సాలిడ్ గా చేశారు అక్కడ ట్యాకిల్ మాత్రం. అక్కడ కేశవ్ను మెచ్చుకోవాలి. ఫస్ట్ హితేష్ నుంచి ట్యాకిల్ ఇనిషియేటివ్ అయితే జరిగింది, అండ్ తర్వాత అండ్ కేశవ్ మాత్రం ఆ సపోర్ట్ లభించే ట్యాకిల్ సక్సెస్ అయ్యింది. అయాన్ రైడ్కి రావడం చూస్తున్నాం. అండ్ ఇక్కడ మాత్రం అనవసరంగా తొందరపడ్డాడు, మల్టీ రైడ్ పాయింట్ సాధించాడు. అది కూడా 2 రైడ్ సిచ్యువేషన్ లో రైడర్ పైన ప్రెషర్ ఉంటుంది. అనవసరంగా ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు సుమిత్. ఈజీ పాయింట్స్ అయితే ఇచ్చాడు. జెర్సీ నంబర్ 10 and 40. ఒకే దెబ్బకి 2 పిట్టలు, ఇక్కడ 2 పాయింట్లు. అయాన్, నీ గేమ్ కి నేను థ్రిల్ అయ్యాను, నీకు ఫిదా అయ్యాను. సూపర్ ట్యాకిల్ పాయింట్స్, రైడ్ పాయింట్లు ఇక్కడ మనం అయాన్ నుంచి చూస్తున్నాం. డ్రాప్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. ఇక్కడ ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఇక్కడ ట్యాకిల్ చేస్తే 2 పాయింట్స్ లభిస్తాయి. కానీ ఏ మాత్రం ట్రై చేయకుండానే ఈజీగా పాయింట్ అయితే ఇచ్చేసాడు యూపీ యోధాస్ డిఫెండర్. అంటే ఒకే ఒక ప్లేయర్ ఉంటాడు, ఆయన టైం వేస్ట్ చేయకూడదు. అండ్ ఒక బోనస్ పాయింట్ తీసుకున్నా కూడా, ఒక పాయింట్ వచ్చినా కూడా టైం సేవ్ అవుతుంది అనే విషయంలో అండ్ రైడర్ని పంపిస్తారు అక్కడ. అందుకే జరిగిన ఈ తోపులాట. మరొకసారి యూపీ యోధుడు దొరికిపోయాడు. పట్నా పైరేట్స్ స్కోర్ లో దూసుకెళ్ళిపోతుంది. సూపర్ ట్యాకిల్ అక్కడ. ఈ దెబ్బతో ఆల్ అవుట్ అయిపోయారు యూపీ యోధాస్. చూస్తూగానే
మళ్ళీ బరిలోకి మొత్తం టీం దిగి కలకల్లాడబోతుంది. బోనస్ అనేది యూటిలైజ్ చేసుకోవాలి అండ్ అడ్వాన్స్ ట్యాకిల్ అయితే చేయకూడదు ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే డిఫెన్స్ కూడా సాలిడ్గా ఉంది యూపీ యోధాస్ అండ్ బోత్ కార్నర్స్ చాలా చాలా స్ట్రాంగ్. కానీ ఇక్కడ అనవసరమైన మిస్టేక్ చేశాడు. ఇలాంటి మిస్టేక్ అయితే చేయకూడదు అని చెప్తూనే ఉన్నాం. మరొకసారి మిస్టేక్ చేశారు, ఈజీ పాయింట్ అయితే ఇచ్చేశారు. Number 12 out. ఎలాంటి స్ట్రాటజీలు ఉండాలనుకుంటున్న టైంలో సూసైడ్ పాయింట్లు, అయ్యా తీసుకోండి పాయింట్లు అని చెప్పి చేస్తున్న ఈ ప్రయత్నాలు అసలు మరీ దారుణం. ఇది చూడండి, తీసుకోవయ్యా పాయింట్ అన్నట్టుగా ఇచ్చేసాడు. రైట్, ఇప్పుడు పట్టాడురా పాయింట్, పట్టాడురా యూపీ యోధుడు మరొక పాయింట్ పట్టుకొచ్చాడు. ఈ దెబ్బతో 16 పాయింట్లు, పట్నా పైరేట్స్ 22. చాలా ఈజీగా అలా సునాయాసంగా పట్టుకొచ్చాడేంటి. మంచి హైట్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు అండ్ టర్న్ అయ్యి క్విక్ అటెంప్ట్ చేశాడు కాబట్టి మంచి పాయింట్ అయితే లభించింది. అండ్ దేవాంగ్ 8 సూపర్ 10 సాధించాడు ఈ సీజన్లో. కానీ ఇక్కడ మాత్రం సాలిడ్గా యాంకిల్ హోల్డ్. సుమిత్ ఇలాంటి ట్యాకిల్ చేయాలి, ఇలాంటి ట్యాకిల్ చేస్తేనే కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది యూపీ యోధాస్కి. ఎందుకంటే సుమిత్ నుంచి యాంకిల్ హోల్డ్ చేస్తే పోవడం అనేది చాలా చాలా కష్టం. రైట్, ఇక్కడ మరొక పాయింట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. చాలు, మామూలుగా కాదు ఇది. పాయింట్ అంటే పాయింట్. యూపీ యోధాస్ స్టిల్ ఇన్ ద చేస్ 20 పాయింట్లతోటి. ఆ హైట్ అడ్వాంటేజ్ మల్లేష్ మీరు చెప్పినట్టు ఒక కాలు కాశ్మీర్లో, ఒక కాలు కన్యాకుమారిలో వేస్తున్నాడు మనోడు. ఒకటి కాదు 2 పాయింట్లు, ఒక దెబ్బకి 2 పెట్టెలు పట్టుకొచ్చాడు ఈసారి భవానీ రాజ్పుత్. ఆహా, అది చూడండి, భవానీ రాజ్పుత్ తప్పించుకోగలడా చూద్దాం. ఎస్, చాలా సునాయాసంగా పాయింట్ అయితే పట్టుకొచ్చేసాడు భవానీ రాజ్పుత్. వరుసగా సూపర్ 10తో దూసుకెళ్తూ ఉన్నాడు. మరొకసారి పాయింట్ అయితే సాధించాడు. ఒకే ఒక పాయింట్ దూరంలో ఉన్నాడు సూపర్ 10కి. చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ కార్నర్ పైన సాలిడ్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు. ఆల్ అవుట్ ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ సిచ్యువేషన్, ఈ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో పాయింట్ సాధిస్తాడు. ఆ పాయింట్ తీసుకురావాల్సిందే. అయాన్ ఉన్నాడు, మంచి రైడర్ ఉన్నాడు, సాలిడ్ రైడర్. అండ్ బోనస్ అయితే కంఫర్టబుల్ గా వదిలేస్తారు. వదిలేసిన తర్వాతనే ట్యాకిల్ కోసం ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే మంచి స్పీడ్ ఉన్న రైడర్ కాబట్టి. ఎలాంటి పాయింట్ అయితే రాలేదు, ఒక బోనస్ పాయింట్ మాత్రమే వస్తుంది. రైడర్ వితౌట్ టచ్ ద్వారా లాబీలోకి వెళ్ళాడు కాబట్టి రైడర్ అవుట్ అవుతాడు. అండ్ ఇక్కడ డిస్కషన్ అయితే చేస్తున్నారు, చూడాలి. హ్యాండ్ టచ్ జరిగిందా? హ్యాండ్ టచ్ అయితే జరగలేదు. లాబీలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి రైడర్ అవుట్ అవుతాడు. అండ్ అక్కడ డిఫెండర్ ఏమైనా లాబీలోకి ఎంటర్ అయ్యాడా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. టచ్ అయితే జరగలేదు. యా, ఇక్కడ ఒక డిఫెండర్ కూడా బయటకు వెళ్ళాడు. Bonus plus 1 point. యా, అక్కడ బోనస్ ప్లస్ 1 పాయింట్. Defender out of bounds. 1 point. UP Yothas. కానీ ఒకే ఒక ప్లేయర్ ఉంటాడు కాబట్టి ఈజీగా పాయింట్ అయితే సాధించే అవకాశం ఉంటుంది. ఆల్ అవుట్ పాయింట్ నుంచి గట్టెక్కడం చాలా చాలా కష్టం పట్నా పైరేట్స్ కి. ఇది చాలా బాగుంది, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పాయింట్లు తెచ్చుకోవడం చాలా విచిత్రంగా ఉంది ఇది. సో అతను కూడా ఎక్కువ రెసిస్ట్ చేయకుండా హ్యాపీగా పాయింట్ తీసుకొని పోన్నాడు. మొత్తానికి ఆల్ అవుట్ అయితే అయిపోయింది. పట్నా పైరేట్స్ మళ్ళీ బరిలోకి మొత్తం గ్యాంగ్ దిగిపోయింది. ఇది కదా గేమ్ అంటే, ఇది కదా కబడ్డీ అంటే. అదిరిపోయే పాయింట్ అయితే తీసుకొచ్చాడు పట్నా పైరేట్. ఈ రైడ్ మాత్రం అసలు చూడడం ముచ్చటగా ఉంది. ఐ థింక్ అయ్యానికి నేను మళ్ళీ ఫ్యాన్ అయినట్టున్నాను. 4 out. అయ్యానికి అయ్యావు ఫ్యాను మామూలుగా లేదు, ఎందుకంటే మంచి అటెంప్ట్ చేశాడు. ఆ స్పీడ్ను మెచ్చుకోవాలి. ఆ స్పీడ్కు ఈజీగా హ్యాండ్ టచ్ చేశాడు అండ్ ఈజీ ఆ మిడ్ లైన్ చేరుకున్నాడు. ఇక్కడ ట్యాకిల్ జరుగుతుందా అంటే ఇక్కడ మల్టీ రైడ్ పాయింట్ వచ్చే అవకాశం. ఆ సూపర్ రైడ్ అవుతుందా? ఇది సూపర్ రైడ్ అవుతే కనుక యూపీ యోధాస్ కి మంచి అవకాశం ఉంటుంది, మంచి లీడ్ లోకి వెళ్తుంది. ఆ లీడ్ కమ్ బ్యాక్ చేయగలుగుతుందా? ఇక్కడ గగన్ గౌడ అండ్ సూపర్ సబ్ గా వచ్చాడు, సూపర్ రైడ్ చేశాడు. హెచ్పి రేజర్ జెన్ 6 సూపర్ రైడ్ మామూలుగా చేయలేదు, సూపర్ సబ్ గా వచ్చి. ఇది అదృష్టం కలిసి రావడం అంటే. సో కొంచెం దురదృష్టంలో ఉన్నారు అనుకుంటున్న టైంలో గగన్ ఒక్కసారి అదృష్ట బాటలో నడిపించాడు. పట్నా పైరేట్స్ అయితే ఇసలు అదరగొట్టి బెదరగొట్టి చెదరగొట్టి పాయింట్ తీసుకొచ్చేసాడు. అది పరిస్థితి, మేమేమి తగ్గం అన్నట్టుగా. 34 అయితే వీళ్ళు 33తో వెనక పడుతూనే ఉన్నారు పట్నా పైరేట్స్. సూపర్ గేమ్ ఇవాళ. భవానీ రాజ్పుత్ అక్కడ మంచి యాక్షన్, స్పీడ్, అద్భుతమైన ట్యాకిల్ చేసే ప్రయత్నం కానీ విఫలమైంది. పాయింట్ అయితే పట్టుకొచ్చేసాడు యూపీ యోధాస్ కి. మరొక పాయింట్ ఇప్పుడు ఖాతాలో. పట్నా పైరేట్స్ వెనకాలే ఉన్నారు 36 పాయింట్లతోటి, యూపీ యోధాస్ 37.
మరి ఇంకొక పాయింట్ అయితే తీసుకొచ్చి ఇప్పుడైతే ఈక్వల్ చేసేసాడు దేవాంక్. ఈ రోజు 14 పాయింట్లు, సూపర్ 10 దాటి ఒక 4 పాయింట్లు. మామూలుగా లేదు, ఇవాళ రికార్డు బద్దలవుతున్నాయి ఇక్కడ. Patna Pirates. యా ఇక్కడ బోనస్ ప్లస్ పాయింట్, దీంతో లీడ్ లోకి వెళ్తుంది 1 పాయింట్. కంఫర్టబుల్ గా బోనస్ అయితే తీసుకున్నాడు. తర్వాత హ్యాంకిల్ హోల్డ్ చేసే ప్రయత్నం, అనవసరంగా గగన్ గౌడ హ్యాంకిల్ హోల్డ్ చేశాడు. రైట్, ఇక్కడ యూపీ యోధాస్ కొంత లీడ్ లోకి రావాల్సిన అవసరం ఉంది, కానీ పట్టు పడిపోయాడు యూపీ యోధుడు. ఈ దెబ్బతో పట్నా పైరేట్స్ లీడ్ మరింత ముందుకెళ్ళింది. 40 పాయింట్లతో పట్నా పైరేట్స్ దూసుకెళ్ళిపోతుంది. ఆఖరి 3 నిమిషాల్లో మరి ఇటువంటి సిచ్యువేషన్ యూపీ యోధాస్ కి మరింత టెన్షన్ పెంచుతోంది, టెంపరేచర్ పెంచుతోంది. సై అంటే ఇదే కదా అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం యాక్షన్ జరగాల్సిందే, పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే. ఇది రఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ మరొకసారి ఉంది. ఆ సిచ్యువేషన్ లో మరొక ట్యాకిల్ జరుగుతుందా అంటే yes, జరిగిందని. యూపీ యోధాస్ మరొకసారి ట్యాకిల్ చేసింది. చాలా చాలా డీప్ గా వెళ్ళాడు, డీప్ గా వెళ్ళి కిక్ చేసే ప్రయత్నం చేశాడు. మంచి ట్యాకిల్ చేశాడు కాబట్టి ఇది రఫ్ సూపర్ ట్యాకిల్, అచ్చం మొసలు పట్లాంటి ట్యాకిల్ ఇది. యా, ఇది రైడ్. ఇక్కడ బోనస్ కి అవకాశం ఉంది. గగన్ గౌడ మంచి టాల్ రైడర్, డీప్ గా వెళ్తాడా, ట్యాకిల్ చేస్తారా? కిక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ట్యాకిల్ జరిగితే కనుక సక్సెస్ అవుతుంది, కానీ అనవసరంగా ట్యాకిల్ చేశారు. అక్కడ మిడ్ లైన్ కి చాలా చాలా క్లోజ్ గా ట్యాకిల్ చేస్తే అంత టాల్ రైడర్ ని చాలా చాలా కష్టం. అండ్ దేవాంక్ 18 పాయింట్స్. ఇక్కడ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. సాలిడ్ ఎఫర్ట్ కనబరిచారు ఇక్కడ యూపీ యోధాస్. డిఫెన్స్ మాత్రం మెచ్చుకోవాలి, ఈ రోజు సాలిడ్ గా ఆడారు. డిసప్పాయింట్ ఫ్యాన్స్ అక్కడ. UP Yoddhas. ఎస్, ఓడలు బళ్ళు ఓడలైనాయి. అసలు యూపీ యోధాస్ గెలుస్తుంది అనుకోని పరిస్థితి నుంచి గెలుపు తీరాలకి చేరిపోతుంది. క్లియర్ కట్ గా ఇక్కడ ఎస్ 2 పాయింట్లు, మొత్తం 44 పాయింట్లతోటి విజయం యూపీనే వరించింది యూపీ యోధాస్.